అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కాకతీయ యూనివర్సిటీ, అలానే శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి సెమెస్టర్ 2కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు, గ్రామర్ అనేది ప్రతీదీ మీరిక్కడైతే చూస్తున్నారు. దీనికి సంబంధించి నోట్స్ కూడా మీకైతే ఇవ్వడం అయితే జరిగింది. దయచేసి మీరు డిస్క్రిప్షన్‌లో చూసినట్లయితే నోట్స్ కూడా మీకు కనబడుతుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించండి. ఇప్పుడు మనం 'లయన్స్ రిటర్న్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్' బై విలియం వర్డ్స్‌వర్త్ ఈ పోయెమ్‌కి సంబంధించి యానోటేషన్స్ ఏది ఇచ్చినా గానీ ఎలా రాయాలి అనేది మనం చూద్దాం. మీరు ఫర్దర్‌గా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. యానోటేషన్స్ ఇవి వచ్చేసి మనకొచ్చేసండి యానోటేట్ ఎనీ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ పోయెట్రీ నుంచి ఒక 5 యానోటేషన్స్ ఇస్తారు. ఓన్లీ ఫ్రమ్ పోయెట్రీనే. అందులో మనం ఏం చేయాలి అంటే కనీసం 3 రాయాలి. 3 ఎనిమిదిలు 24 మార్కులు. ఇదేందంటే సింపుల్‌గా ఏ యానోటేషన్ ఏది ఇచ్చినా, ఏ లైన్ ఇచ్చినా రాసే విధంగా రూపొందించబడింది. రిఫరెన్స్ మొట్టమొదటిది ఏందంటే ఇంట్రడక్షన్ అనమాట. రిఫరెన్స్ అంటే ఇంట్రడక్షన్. ఎక్కడి నుంచి ఆ లైన్స్‌ని పట్టుకొచ్చారు. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద పోయెమ్ 'లైన్స్ రిటన్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్'. ఈ ఏవైతే పోయెమ్స్ మనం పోయెమ్ చూడాలి. పోయెమ్ ఏదైతే ఉందో ఆ పోయెమ్ గనక అవగాహన ఉన్నట్లయితే మనకు అర్థమవుతుంది. అప్పుడు ఏందంటే దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ పోయెమ్ 'లైన్స్ రిటన్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్'. వసంత ఋతువుకు సంబంధించి విలియం వర్డ్స్‌వర్త్ రాసినటువంటి దాంట్లో నుంచి తీసుకోవడం అయితే జరిగింది. ఇట్ ఈస్ రిటెన్ బై విలియం వర్డ్స్‌వర్త్. ఈ 'లైన్స్ రిటన్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్' అనేది ఎవరు రాశారంటే విలియం వర్డ్స్‌వర్త్ రాశారు. రిఫరెన్స్ అనమాట. అంటే ఇంట్రడక్షన్. ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి. ఆ తర్వాత కాంటెక్స్ట్ అంటే సందర్భం. ఏ సందర్భంలో రాయబడింది. ద పోయెట్ సిట్స్ క్వైట్‌లీ ఇన్ ఎ స్మాల్ గ్రోవ్ డ్యూరింగ్ స్ప్రింగ్ అండ్ అబ్జర్వ్స్ నేచర్. ఇతను ఏం చేస్తాడు అంటే ఓ తోటలో కూర్చుంటాడు. వసంత ఋతువు వస్తూ ఉంటుంది. అప్పుడే ఎర్లీ స్ప్రింగ్. అండ్ ఆ టైంలో చాలా ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడనమాట. మనుషుల గురించి, మనుషులు ఏంది ఇలా అయిపోయారు. ఇలాంటివన్నీ కూడా ఆలోచనలు తన మదిలో అయితే వస్తా ఉంటాయి. ఎక్స్‌ప్లనేషన్ అంటే వివరణ. మనం ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించి ఏది ఇచ్చినా గానీ రాయగలిగే విధంగా ఇదైతే రూపొందించబడింది. మీరు ఇవి యానోటేషన్స్ కూడా ఉంటాయండి దీంట్లో. దయచేసి గమనించండి. ఎక్స్‌ప్లనేషన్ వివరణ వచ్చేసి రాయాల్సి ఉంటుంది. ముందు ఏం రాసాం? రిఫరెన్స్ రాసాం, కాంటెక్స్ట్ రాసాం, ఎక్స్‌ప్లనేషన్. పూర్తిగా వివరణ ఏంటి దానికి సంబంధించి ఇచ్చిన లైన్స్‌కి సంబంధించి అంటే ద పోయెట్ ఎంజాయ్స్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. అండ్ నేచర్‌కి సంబంధించినటువంటి ప్రతి దాన్ని మనిషి ఆనందిస్తున్నాడు. ఫ్లవర్స్ ఎవరిక్కడ ఉన్నటువంటి వ్యక్తి రాసేటటువంటి వ్యక్తి ఆనందిస్తున్నాను రాశాడు. విలియం వర్డ్స్‌వర్త్ ఆనందిస్తున్నాడు. ఫ్లవర్స్ పూలను చూసి ఆనందిస్తున్నాడు. పక్షులను చూసి ఆనందిస్తున్నాడు. అండ్ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ అతను ఆనందిస్తున్నాడు. హి ఫీల్స్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ నేచర్ ఈస్ హ్యాపీ అండ్ లివింగ్ పీస్‌ఫుల్. ఈ ప్రకృతిలో ఉన్నదంతా కూడా చాలా చాలా ఆనందంగా, హాయిగా, ప్రశాంతంగా బతుకుతుంది. వైల్ ఎంజాయింగ్ ద నేచర్ ఈ ఏదైతే ప్రకృతి ఉందో అది అతను ఏందంటే అనుభూతి పొందుతున్నప్పుడు ఈ బికమ్ సాడ్. కానీ ఒక్కసారిగా అందంగా, ఆనందంగా తనని ఆనందం కలిగిస్తున్న ప్రకృతిలో ఉన్నప్పుడే తనకేం జరిగిందంటే బాధ రావడం మొదలైంది. అండ్ బాధ తనని ఆవరించేసింది. ఎందుకని? హౌ హ్యూమన్స్ హర్ట్ ఈచ్ అదర్. మనుషులు ఎందుకు ఒకళ్ళనొకళ్ళు మరి చంపుకుంటున్నారు? ఎందుకు ఒకళ్ళనొకళ్ళు తగువులాడుకుంటున్నారు? ఎందుకు గొడవ పడుతున్నారు? ఎందుకు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు గాయపరుచుకుంటున్నారు? ప్రకృతి చూడండి. ఎంత బాగా ఒక సమతూకంతో ఉందో, ఎంత ఆనందంగా ఉందో, ఎంత అందంగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత పాజిటివ్‌గా ఉందో. నేచర్ ఫాలోస్ ఎ లవింగ్ అండ్ పీస్‌ఫుల్ ప్లాన్. ప్రకృతికి ఒక నియమం ఉంది. అది చాలా ప్రశాంతమైనటువంటి ప్రణాళికలో ముందుకు సాగుతుంది. బట్ హ్యూమన్స్ బ్రేక్ దిస్ హార్మనీ. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? ఆ ప్రకృతిని నాశనం చేస్తున్నారు. వాళ్ళేం చేస్తున్నారు అంటే దాన్ని వీలైనంతగా పాడు చేస్తున్నారు. తమను తాము పాడు చేసుకుంటున్నారు. ద పోయెమ్ కాంట్రాస్ట్ జాయ్‌ఫుల్ నేచర్ విత్ అన్‌హ్యాపీ హ్యూమన్ బిహేవియర్. ఇక్కడ మీరు చూసినట్లయితే అతను కూర్చున్నప్పుడు అందంగా ఉన్నటువంటి పూలున్నాయి. చక్కగా ఒకళ్ళనొకళ్ళు ఆడుకునేటటువంటి కుందేళ్ళు, ఉడతలు ఇలాంటి జీవజాతులు, సాధు జంతువులన్నీ కూడా చుట్టూరా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నాయి. కానీ మనిషిని చూస్తే ఎట్లా ఉన్నాడు? రకరకాలమైన విషయాలతో, రకరకాలమైన వాటితో
నిండిపోయి తన్నుకుంటూ బాధ పెట్టుకుంటూ, కొట్టుకుంటూ, యుద్ధాలు జరుపుకుంటూ, ఒక పక్క ప్రకృతిని నాశనం చేస్తూ ఏం చేస్తున్నాడంటే తాను జీవిస్తున్న ఈ జీవితాన్ని చూసి కంప్లీట్ విరుద్ధంగా ఉందే అనేసి ఆలోచిస్తున్నాడనమాట. రిలవెన్స్ అంటే ఇప్పుడు దానికి సంబంధించిన పోయెమ్ ఇప్పుడు దేనికి పనికొస్తుంది? ఏంటి ఉపయోగం? ఇప్పుడు రిలవెన్స్ అంటే ఏందంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా మన జీవితంలో ఏమైనా ఆపాదించుకోవచ్చా? యూజ్ చేసుకోవచ్చా? ద పోయెమ్ రిమైండ్స్ అస్ టు లివ్ పీస్‌ఫుల్లీ. ప్రశాంతంగా బతకమని ఈ పోయెమ్ చెప్తుంది. హాయిగా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులను మనుషులు లేవనెత్తకుండా, శాంతియుతంగా అండ్ లెర్న్ కైండ్‌నెస్ ఫ్రమ్ నేచర్. ప్రకృతి ఎంతగానో ఏం చూపిస్తుంది? దయ, జాలిని చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది? మనకి మామిడికాయలు కావాలి. ఏం చేస్తాం? రాయి తీసి కొడతాం. కొడితే ఏమవుతుంది? కాయ కింద పడుతుంది. లేదా చెట్టుకు తగులుతుంది. అయినా చెట్టు ఏం మింగట్ల మనిషిని. కాయనిస్తుంది. ఎంతో మేలును చేస్తుంది. ఫలాలనిస్తుంది. పూలను ఇస్తుంది. ఇంత మేలు చేస్తుంది. ఇంకా గాయపరిస్తే జిగురు లాంటి పదార్థాన్ని స్రవించి మళ్ళీ దానికి కూడా. కాబట్టి ఇలా ఇన్‌స్టెడ్ ఆఫ్ హార్మింగ్ వన్ అనదర్ ఒకళ్ళనొకళ్ళు అదే మనిషిని గాయపరిస్తే రక్తం కళ్ళ చూస్తే నా రక్తం కళ్ళ చూస్తావా? మరి చెట్టుకు కూడా రక్తం ఉంది కదా! దాన్ని ఏమంటారు? సాప్ అంటారు. ఎస్ఏపి. మనమేమో బ్లడ్ అంటాం. దానికేమో సాప్ అంటారు. జీవరసం అన్నమాట. కాబట్టి ఆ జీవరసం గాయపరిచినప్పుడు కూడా మనిషికి ఉపయోగపడేది ఏదో ఒకటి ఇస్తుంది. కానీ మనిషి ఎందుకు ఉండలేకపోతున్నాడు అలా? అని ఇక్కడైతే క్వెషన్ అయితే చేయడం అనేది జరుగుతుంది విలియం వర్డ్స్‌వర్త్. ఇది లైన్స్ రిటెన్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్. ఎటువంటిది ఇచ్చినా సరే పోయెమ్‌లో మీరు సింపుల్‌గా మన పోయెమ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటుంది ప్లేలిస్ట్‌లో. అండ్ దాన్ని మీకు అందించడం జరుగుతుంది. అండ్ సింపుల్‌గా మీరు ఇలాంటివి కావాలి అనుకుంటే సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను మీకు ప్లేలిస్ట్ లింక్‌ని ప్రొవైడ్ చేస్తా. ఇక్కడ మీకు ఐ కార్డ్స్ కూడా వస్తుంటాయి. అడగకుండానే ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ ఐ కార్డ్స్ ద్వారా కూడా మీరైతే పొందొచ్చు. అలానే ఎండ్ స్క్రీన్స్ ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తాయండి. ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ అయితే వస్తాయి. ఆ ఎండ్ స్క్రీన్ ఏదైతే ఉందో వాటి ద్వారా కూడా టోటల్ సిలబస్ మీరు యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.